ఫేవరెట్ హీరో ఎవరండి? సార్ నా ఫేవరెట్ హీరో చిరంజీవి గారు సార్. చిరంజీవి గారు. సో చిరంజీవి గారు ఇప్పుడు విశ్వంబర సినిమా చేస్తున్నారు. సో విశ్వంబర సినిమా మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి గారి స్థాయి సినిమా చేయట్లేదు అని చెప్పేసి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, కొంతమంది అభిమానులు కూడా అంటున్నారు. నిజమంటారా? కాదు సార్ అట్లానే ఆయన వాళ్ళ వేరే కూడా చేశారు కదా సార్. అది కూడా చాలా బ్లాక్ బస్టర్ అయింది, చాలా బాగుంది సార్. అంటే అది యావరేజ్ సినిమా అయినప్పటికీ చిరంజీవి గారు ఆయన స్టామినా, ఆయన కామెడీ టైంతో లేపేశారు. లేపేశారు కాదు, బాగుంది సార్. ఆయన ఇప్పటికీ రామ్ చరణ్తో పోటీ చేస్తున్నారు, అంత కుర్రోళ్ళగా ఉన్నారు. చాలా బాగుంది సార్. ఇది కూడా బాగుంటుంది సార్ సినిమా. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో షూటింగ్ జరుగుతుంది సార్, అది విశ్వంబర. అలాగే కేంద్రంలో ఒక పదవి వస్తుంది చిరంజీవి గారికి అని చెప్పేసి కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? ఆయన ఈ మధ్య అన్నారు కదా సార్, రాజకీయాలకి నేను రాను. ఒకసారి ఆయన వచ్చారు, ఆయన నిలబెట్టుకోలేకపోయాం మనం. ఎందుకంటే ఆయన చాలా రాజకీయంగా న్యూస్ వాళ్ళు వీళ్ళని చెప్పి చాలా క్యాస్ట్ పరంగా తొక్కేశారు సార్. లేదంటే ఆయన ఇప్పుడు సీఎం అయ్యేవారు. ఆయన కూడా అప్పుడు ఏంటంటే వాళ్ళ మాట వీళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల -పాయింట్ అయిపోయింది సార్. అదే ఇప్పటివరకు జనసేన పార్టీలకి 14 సంవత్సరాలు వెయిట్ చేస్తుంటే చిరంజీవి గారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత నెక్స్ట్ ఆయన సీఎం అయ్యేవారు ఉంటే పక్కా సార్. కూడా ఆయన స్టేజ్ మీద జై జనసేన అని చెప్పేసి కూడా అన్నారు. తమ్ముడికి బాగా సపోర్ట్ చేస్తారు సార్ తమ్ముడు. అందుకే ఇప్పుడు ఆయన సీఎం అయినా తమ్ముడైనా నేను ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఒకడని చెప్పి అట్లా అంటారు సార్ చిరంజీవి గారు సార్. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది, అదే జనసేన అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్ సార్. అది ప్రజారాజ్యమే జనసేన సార్. ఇప్పుడు అదే అప్పుడు యూత్ అంటే ఓట్లు ఉండేవి కదా సార్, ఇప్పుడు అందరికీ ఓట్లు ఉన్నాయి కాబట్టి జనసేనకి అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు సార్ ఏపీలో. భవిష్యత్తులో అయినా సరే చిరంజీవి గారు ఒక 5 సంవత్సరాల తర్వాత జనసేనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా గ్రౌండ్ లోకి దిగి ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది అంటారు? చేస్తారంటారు ఆయన, లేకపోతే మొత్తానికి ఇంకా రాజకీయాలకి వదిలేశారంటారు? మొత్తానికి రాజకీయాలకు వదిలేస్తారు, రారు సార్ ఆయన. జనసేనకి ఫ్యూచర్ లో రామ్ చరణ్ సపోర్ట్ చేస్తారు, పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు రాజకీయ పరంగా రారు సార్. ఇప్పుడు మోడీ గారు రాష్ట్రపతి అని కూడా వద్దని చెప్పారంట సార్. అట్లా ఓకే సార్. మాట పరంగా సాయం చేస్తారు కానీ పబ్లిక్ లోకి వచ్చి ప్రచారం అయితే అట్లా చేయరు. అవును సార్, మాట పరంగా సహాయం చేస్తారు సార్, పబ్లిక్ వచ్చి అయితే చేయరు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే.